ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గతించిన రాత్రి కాలమంతను కూడా అయా మీ యొక్క ఉన్నతమైన రక్షణ మాకు దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా కాపాడి అయా మమ్మల్ని సజీవులుగా ఈ ఉదయకాలమున నిలవబెట్టుకున్నందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత స్తుతులను స్తోత్రాలను చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మేము చూడగలుగుతున్నాము, సజీవంగా ఉండి ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే మాకున్న బలమని, శక్తి అని, జ్ఞానమని ఏదీనూ కాదు నాయనా, కేవలం మీరు చూపించిన ఉన్నతమైన కృపను బట్టే మేము ఇంకనూ సజీవులుగా ఉన్నాము తండ్రి. అందును బట్టి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే అని యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము ద్వారా మాకు సెలవిస్తున్నారు. అవును నాయనా, మాకు కనపడని, మేము గ్రహించని అంధకార శక్తుల చేత మా బదులుగా మీరు యుద్ధము చేసి మమ్మల్ని ప్రతినిత్యము నడిపిస్తున్నారు అని మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రతిరోజు అనేక సమస్యలు మమ్మల్ని చుట్టుముడుతున్నప్పటికీ, ఎన్నో అపాయాలు మా దగ్గరికి చేరుతూ ఉన్నప్పటికీ, ఎన్నో వ్యాధులు తండ్రి మమ్మల్ని చుట్టుముడుతున్నప్పటికీ అవేవి కూడా మా దరికి రాకుండా, మమ్మల్ని తాకకుండా మీరే వాటితోనే యుద్ధము చేసి మమ్మల్ని నిత్యము రక్షిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు అయ్యా. మీరు ఉండటం వల్లనే, మీ తోడు ఉండటం వల్లనే మేము ఈరోజు ఇలా ఉన్నాము అని గ్రహించి మిమ్మల్ని స్తుతించే వారిగా ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని, వారిని ఆశీర్వదించమని అడుగుతున్నాము అయ్యా. ఈ రోజున పనులను చేయబోతూ ఉండంగా మీ పాద సన్నిధిన పెడుతున్నాము. చేయబోతున్న ప్రతి పనిని ఆశీర్వదించమని, దీవించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, ప్రతి పనిలోనూ ప్రతి ఒక్క బిడ్డకు నూరంతల ప్రతిఫలమును దయచేయండి. ప్రతి విషయంలో వారిని ఆదుకొనండి తండ్రి. అయా, వారిని ఎవరు కూడా అడ్డగించకుండా, ఆటంకపరచకుండా, వారు ఎదుగుతుండగా ఎవరు కూడా వెనక్కి లాగకుండా మీరే వారికి తోడై ఉండమని, బహుగా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. నూతనమైన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉండగా వారందరినీ కూడా ఆశీర్వదించండి అయా. అదే విధంగా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు. తగిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని, ప్రిపేర్ అవుతుండగా అయా వారందరికీ మీరే తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు. రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. ఆపరేషన్స్లో మీరు సహాయం అనుగ్రహించండి. డెలివరీస్ విషయంలో కృప చూపించి నార్మల్ డెలివరీని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదే విధంగా ప్రయాణాలను కూడా దీవించండి. ప్రతి ప్రయాణము కూడా క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణముగా మార్చబడే కృప దయచేయండి ప్రభువా. మార్గమందు అపాయములు, ప్రమాదములు ఏ బిడ్డను తాకకుండా మీరే ఈ రోజున వారిని భద్రపరచమని, మరలా సురక్షితముగా, క్షేమముగా గమ్యస్థానాలకు చేర్చబడే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదే విధంగా ఈ రోజున మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే మనస్సు మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటుండగా నాయన వారందరినీ మీ రక్షణలో భద్రపరచుకోండి. యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు తండ్రి, మీ కాపుదలలో వారందరినీ ఈ రోజంతా కాపాడమని అడుగుతున్నాం తండ్రి. అదే రీతిన ఈ రోజున ఎవరు కూడా ఎటువంటి లేమిని, లోటును చూడకుండా అయ్యా వారి అందరి జీవితాల్లో ఈరోజు సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా వారిని ఆదుకొనండి. ఆరోగ్యపరంగా వారిని బలపరచండి నాయన. అయా, ఈ రోజున ఆత్మీయ స్థితిని మెరుగుపరచండి ప్రభువా. నాయన, మా మాటలు, మా క్రియలు, మా కనుచూపు సమస్తమును కూడా తండ్రి మీ నామాన్ని మహిమపరిచేవిగా ఉండే కృప దయచేయమని తండ్రి ఈ రోజున
ఎటువంటి విభేదాలు ఎవరితోనూ మేము కలిగి లేకుండా సమాధానంతో ప్రశాంతంగా జీవించే కృప దయచేయమని, మీ నామానికి మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మేముండే సహాయం మాకు అనుగ్రహించమని, ఏ మోసాల్లో పడిపోకుండా ఎటువంటి మాయల్లో ఈరోజు మేము చిక్కుపడకుండా తగిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభువా. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని అందరినీ దీవించమని, ఆశీర్వదించమని. అయా, మేము కొందరికైనా మీ యొక్క బలమైన సువార్తను ప్రకటిస్తూ రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్సులై ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.